నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు అనన్య, కుమారుడు రక్షిత్ తో కలిసి తండ్రి కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు అనన్య, కుమారుడు రక్షిత్ తో కలిసి తండ్రి కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. బయటకు తీసుకుపోతాడు, అట్లానే తీసుకుపోయిండని అనుకున్నాం మేము. 9:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పొద్దున నిన్న. నేను ఇక వాళ్ళు ఏడిపోతున్నా, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మా నాన్న పోదాందా అని పాప అంటుంటే తీసుకొని పోయింది. ఇక వస్తారు కదా 11:30 వరకే వస్తాడు. ఎప్పుడైనా తీసుకుపోతే అట్లా వస్తాడు. సాయంత్రం తీసుకెళ్తే 4కి ఎట్లా తీసుకెళ్తే 6 వరకు ఇంటికి వస్తారు. పొద్దున కూడా 9:30కి అట్లా వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తారని చూసినా రాలేరు. మా అల్లునికి పిలుచుకొని ఫోన్ చేయించిన. మామ ఎక్కడున్నావు మామ అంటే బయటకు వచ్చినా నేను అని అన్నాడు. ఏడున్నావు మామ చెప్పు నేను వస్తానంటే రాను నేను ఈడున్న లొకేషన్ పెడతారా అని అన్నాడు. మామ చెప్పు మామ ఏడున్నావో చెప్పు అంటే లొకేషన్ పెడతారా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి. శాంకరి, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ అలాగే సవిత, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కృష్ణ, సవిత వీళ్ళిద్దరు కూడా సుమారు 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని పటాన్ చెరుకు వెళ్లారు. పటాన్ చెరులో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దశలోనే వీరిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, తగాదాలు జరుగుతున్నాయనే విషయం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే భార్యతో తరచూ గొడవ పడుతున్న కృష్ణ ఏదో ఒక సమయంలో తనను ఒంటరి చేస్తానని ఒక హెచ్చరిక చేసినట్లుగా కూడా భార్య చెప్తుంది. అంటే సాధారణంగానే వీరి మధ్య జరుగుతున్న గొడవలు తారస్థాయికి చేరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ తరుణంలోనే తండ్రి కృష్ణ తన ఇద్దరు పిల్లలు అనన్య అలాగే కుమారుడు రక్షిత్, ఇద్దరు పిల్లల్ని తీసుకుని నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన పటాన్ చెరు నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు వచ్చినట్టు తెలుస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద తన ఇద్దరు పిల్లలతో కలిసి చాలా సేపు ఆడుకున్నాడు, ఫోటోలు దిగాడు. ఆ బ్యాక్ వాటర్ లో పిల్లలు స్నానాలు చేస్తూ కూడా ఉన్న కొన్ని ఫోటోలు కూడా మనకు చేతికొచ్చాయి. అంటే ఇంత సరదాగా గడిపిన కృష్ణ చివరి క్షణాల్లో ఆ ఇద్దరు పిల్లల్ని నీటిలో వేసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది విషాదం నింపింది. శాంకరి. ఓకే శ్రీపతి.